వినాయకుడు పుట్టుక గురించి మన పురాణాలు ఒక అద్భుతమైన కథ చెబుతాయి. పుట్టుక కథ. పార్వతీదేవి తన శరీరపు చర్మపు పొడితో ఒక చిన్నవాడిని తయారు చేసి జీవం ప్రసాదించింది. అతడే వినాయకుడు. పార్వతి స్నానం చేస్తున్నప్పుడు ఎవరు లోపలికి రాకూడదని ఆ బాలుడిని బయట కాపలాగా ఉంచింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ వినాయకుడు అడ్డుపట్టాడు. శివుడు కోపంతో ఆయన తలను నరికేశాడు. పార్వతి బాధతో విలపించగా శివుడు తన తప్పును సరిదిద్దడానికి ఏనుగు తలను తీసుకుని ఆ బాలుడికి అమర్చాడు. అలా ఏనుగు తలతో మన గణపయ్య పుట్టాడు. ఆయన ప్రత్యేకతలు: ఆయనకు ఏనుగు తల ఉండడం జ్ఞానానికి సంకేతం. ఆయన వాహనం ఎలుక. చిన్నదైన గొప్ప పనులు చేయగలమనే బోధన. మోదకాలు ఆయన ప్రియమైన నైవేద్యం. విద్యార్థులు చదువు మొదలు పెట్టేటప్పుడు గణపయ్యను పూజిస్తారు. కొత్త పనిని ప్రారంభించే ముందు మొదట గణపయ్య పూజ. ఎందుకంటే ఆయనే విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన్ని పూజిస్తే మనకు జ్ఞానం, విజయాలు, శక్తి లభిస్తాయి. అందుకే మన పండుగలలో, మన ప్రార్థనలలో, మన జీవితంలో మొదట గణపయ్య, ఆ తరువాతే మిగతా దేవుళ్ళు.